నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. అక్రమ వలసదారులపై అగ్రరాజ్యం ఉక్కుపాదం మోపింది. డిపోర్టేషన్ డ్రైవ్ తో అధ్యక్షుడు ట్రంప్ రెచ్చిపోతున్నారు. ట్రంప్ను చూసి 19,000 మంది వలసదారులను తిరిగి పంపిస్తానంటోంది బ్రిటన్. ఇమ్మిగ్రేషన్ చట్టాల్ని కఠినతరం చేసే ఆలోచనలో ఆస్ట్రేలియా ఉంది. అసలు వలస పాలసీపై వరుస ప్రయోగాలు మంచికా చెడుకా? మిగతా దేశాలు కూడా అదే దారి పడితే పరిస్థితి ఏంటి? ఇండియాకు వచ్చేస్తున్న వారికి భరోసా ఎవరు? అసలు ఏం జరుగుతుంది అనేది యోయోవ్యూలో తెలుసుకుందాం. అక్రమ వలసదారులపై ట్రంప్ మోపిన ఉక్కుపాదాన్ని బ్రిటన్ కూడా రిపీట్ చేస్తోంది. తమ ప్రభుత్వం వచ్చాక మొత్తం 19,000 మంది అక్రమ వలసదారులు దొరికారని, వారందరినీ విడతల వారీగా వెనక్కు పంపుతామని సాక్ష్యంగా వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇక్కడ మొదలైంది ఎక్కడి దాకా వెళ్తుంది? సరైన డాక్యుమెంట్లు లేని వలసదారుల ఏరివేతలో మన దేశంపై పడే ప్రభావం ఎంతుంది? ఆ మాటకొస్తే ఇమ్మిగ్రేషన్పై చేతివటం ఏ దేశానికి కొత్త కాదు. వరద పోటెత్తిన మెక్సికన్లను ఆహ్వానిస్తానని ఒకసారి, వద్దని ఆంక్షలతో మరోసారి అమెరికాలోని బైడెన్ సర్కార్ మొన్నటి వరకు గేమ్ ఆడుకుంది. ఇక ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. అయినా అదే గేమ్ మరో రకంగా కంటిన్యూ అవుతోంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులకు గేట్లు తెరిచిన ఫ్రాన్స్ ప్రభుత్వం తరువాత మత కలహాల సాకుతో వలసలకు చెక్ చెప్పింది. మొన్న మధ్య బ్రిటన్ సర్కార్ కూడా వలసదారుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. చుట్టుపక్కల ఉండే పేద దేశాల నుంచి తమ దేశానికి వచ్చే శరణార్థులను అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ తిరిగి రువాండాకు పంపించేశారు. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించారు. యూకే మానవ అక్రమ రవాణా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దానికి ఒక పెద్ద మాఫియా నెట్వర్కే ఉంటుంది. ముందు పిల్లల్ని, ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల్ని బ్రిటన్కు తరలించటం, వాళ్ళు అక్కడే శరణార్థులుగా సెటిల్ అయిపోవటం, దొరికిపోతే క్షమాభిక్ష కోరుకోవటం, ఇదంతా కొన్నేళ్లుగా పద్ధతి ప్రకారం జరుగుతూ వస్తోంది. ఒకానొక దశలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థే క్లిష్ట పరిస్థితికి చేరింది. కరెంటు బిల్లులు సైతం కట్టలేని పరిస్థితుల్లో మధ్యతరగతి వర్గమంతా పేదలుగా మారిపోయారు. అప్పుడు కూడా వలసదారులను భరించక తప్పలేదు. ఒక నెలలో 12,000 మంది చిన్న చిన్న బోట్లలో సరిహద్దులు దాటి బ్రిటన్కు వచ్చారంటే అక్రమ వలసల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సంక్షోభంతో సతమతమవుతున్న అల్బేనియా నుంచే బ్రిటన్కు ఎక్కువ మంది వస్తుంటారు. అప్పుడు బ్రిటన్ మొహమాటానికి పోవటంతో ఇప్పుడు తలకు మించిన భారమైంది. హ్యూమన్ ప్రాఫిటింగ్తో అప్పుడు కిరాయి ముఠాలు బ్రిటన్ ఎకానమీతో ఆడుకుంటే ఇప్పుడు బ్రిటన్ రివర్స్లో ఆడుకుంటుంది. అక్రమ వలసదారుల మీద లేబర్ పార్టీకి మళ్లీ కోపం వచ్చింది. ఇది అమెరికా, యూకేతోనే ఆగలేదు. ఆస్ట్రేలియాకు సైతం ఈ డిపోర్టేషన్ సెగ తాకింది. ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక విచిత్రమైన కారణం చూపుతూ విద్యార్థిని వెనక్కు పంపారు. భవిష్యత్తులో మన వాళ్లపై ఆస్ట్రేలియా ఎలా వ్యవహరిస్తుందో చెప్పేందుకు ఇదే ఉదాహరణ. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, భారత్ లాంటి పెద్ద దేశంతో వాణిజ్యం చెడగొట్టుకోవాలని ఏ దేశం కూడా అనుకోదు. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా, యూకే చూపిన దారి మిగతా దేశాలకు రహదారిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లు చూసి చూడనట్లు వదిలేసిన ప్రభుత్వాలు తాము కూడా చట్టాలు అమలు చేస్తే బెటర్ అనే ఆలోచనల్లో పడ్డాయి. ఇప్పుడు నేషన్ ఫస్ట్ అనే స్లోగన్ చాలా పాపులర్గా మారిపోయింది. ఏ దేశంలో అయినా లోకల్ సెంటిమెంట్ కోసం కొత్త ప్రభుత్వాలు వచ్చిన ప్రతిసారి వినిపించేదే ఇది. సో పరాయి దేశాల పాలసీలను మనం ఎలాగూ ప్రభావితం చేయలేం కనుక వెనక్కొచ్చిన వలసదారులను అక్కున చేర్చుకొని వాళ్లకు ఆసరాగా నిలవాల్సిన బాధ్యత ఇండియా మీదే ఉంది.